హాయ్ వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది తీసుకురావడం జరిగింది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఎవరైతే టీచర్స్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కానీ, సమ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, లేదా ఫ్రెషర్స్ అయినను, అంటే ఇప్పుడే డిగ్రీ లేదంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఎవరికి తగినట్టు వాళ్ళ జాబ్స్ అయితే ఉంటాయి. సపోజు ఇప్పుడే డిగ్రీ లేదంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో కాబట్టి మేము చెప్పేది ఈ ఆన్లైన్ ట్యూషన్స్ లేదంటే హోమ్ ట్యూషన్స్, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కొన్నిటికి అందించడం జరుగుతుంది. ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మీరు ఆన్లైన్ ట్యూషన్స్ కానీ, హోమ్ ట్యూషన్స్ అంటే మీ దగ్గరలో మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు మేమే కల్పించడం జరుగుతుంది హోమ్ ట్యూషన్స్. వాటి మీద మీకు ఒక 1 అవర్కి గాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. 1 అవర్కి 4000 అలా ఉంటుంది. సో అలా అయినను, లేదంటే ఆన్లైన్ ట్యూషన్స్ అంటే మీరు మొబైల్ ద్వారా కానీ, మీ దగ్గర ల్యాప్టాప్ లాంటి సౌకర్యం ఉన్నా కానీ, ఒకవేళ లేకపోయినా మొబైల్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో మీరు ఇచ్చేటువంటి ఆన్లైన్ క్లాసెస్ 1 అవర్ గాను ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మీ ఎక్స్పీరియన్స్, మీ టాలెంట్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది కూడా లైన్లోనే ఆన్లైన్లోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎవరైతే డిగ్రీ ప్లస్ బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి తీసుకోవడం జరుగుతుంది. అండ్ 10th క్లాస్ కూడా డిగ్రీ బీఈడి లేదంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళని వీటికి ఎలిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ ట్యూషన్స్కి లేదంటే ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి. ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి పీజీ కంప్లీట్ అయ్యాల్సి ఉంటుంది అనమాట. ఎంఎస్సి కానీ లేదంటే ఎంఎస్సి మ్యాథ్స్, బీటెక్ ఆర్ ఎంటెక్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా బీటెక్ అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ అండ్ బీటెక్ వాళ్ళకి వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్కి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, అండ్ బీటెక్ స్టూడెంట్స్కి ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది అనమాట. వీటన్నిటికీ ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్లో ఏమి ఇస్తారు అంటే కనుక ఇప్పుడు సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎవరైనా టీచ్ చేయాలనుకున్నా కానీ, లేదా ఐఐటి మ్యాథ్స్ కోసం టీచ్ చేయాలనుకున్నా కానీ, వీటన్నిటికీ మన దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్లో టీచర్స్ ఉన్నారు. ఆన్లైన్లో టీచర్స్ కోసము ఈ రిక్రూట్మెంట్ అనమాట. దాదాపు ఎన్ని ఉంటాయంటే చాలా వరకే ఉంటాయి. వీటికి పర్టికులర్ కాదు. మీ రెజ్యూమ్స్ అనేది ఈ నెంబర్కి మీరు సెండ్ చేసినట్టయితే మీకు వాటి ద్వారా మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మీకు సాలరీస్ అనేది కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంసెట్ లాంగ్ టర్మ్కి సంబంధించి ఎంసెట్లో మ్యాథమెటిక్స్కు సంబంధించి అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో, లేదంటే ఎంటెక్ అలా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా, లేదంటే బీటెక్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మీరు దీనికి మాత్రం ల్యాప్టాప్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ల్యాప్టాప్ అనేది లేకపోయినా మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాధాన్యత అనేది చెప్తాం. మీ రెజ్యూమ్ అనేది మీరు సెండ్ చేసినారంటే వాటి గురించి డిస్కషన్ అయితే చేస్తాం అనమాట. సో దాని ద్వారా కూడా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ లేదంటే ఫ్రెషర్స్ అయినా తీసుకోవచ్చు. బట్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఈ అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే, కాల్స్ కాదు, వాట్సాప్ ద్వారా మాత్రం ముందు మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి, లేదంటే మీ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి. మీతో మేము కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.